హలో హాయ్ ఫ్రెండ్స్, మన టమాటా తోటకి వచ్చేసి ఇవాళకైతే 75 డేస్ అవుతుంది. ఇది మనకు సెకండ్ క్రాప్. ఫస్ట్ క్రాప్ అనేది పూర్తి అయితే అయిపోయింది. అది ఇంకొక 50 నుంచి 60 ట్రేలు అయితే వెళ్తాయి ఫస్ట్ దానిలో. మన సెకండ్ క్రాప్ ఇది. సెకండ్ క్రాప్లో కూడా దీనికైతే మనం రేట్ లేదని చెప్పేసి మందులు అయితే వాడలేదు. అప్పుడు చూస్తారు కదా, మందులు వాడకుండా క్రాప్ అయితే కాసింది మంచిగానే. దీన్ని సరిగా పట్టించుకోలేదు టమాటా తోటని. అయినా చూస్తారు కదా, కాయలు అయితే చెట్టుకైతే ఒక 4 నుంచి 5 కిలోల దాకా అవుతున్నాయి. మనకి వీటికైనా రేట్ వస్తుందని చూస్తున్నా. మనకి ఎప్పుడైనా జూన్, జూలై, ఆగస్టు ఈ నెలల్లోనే రేట్ వచ్చే అవకాశాలు ఉంటాయి కదా. ఎవరైనా కానీ ఇప్పుడైతే 5 రూపాయల కిలో ఉంది టమాటా. 5 రూపాయల కిలో టమాటా కాబట్టి అందరు ప్రతి ఒక్కరు లాస్ అయిపోయారు. ఈ లాస్ అవ్వడానికి రీజన్ కూడా ఉందండి. ఏంటంటే అప్పుడు మనకు మార్చ్, ఏప్రిల్ దాకా మంచు అనేది పడ్డది. అప్పుడు తోటలు పెట్టిన ఎవరైనా కానీ మొక్కలైనా ఏవైనా వైరస్ రాలేవు, ఏం రాలేవు. చెట్లు గ్రోతింగ్ కూడా మంచిగా వచ్చింది. కాయలు కూడా బాగా కాసినాయి. మనం 100 పెట్టెలు, ఇప్పుడు 1000 పెట్టెలు చెట్లు కాస్తాయి అనుకున్న కాడ 2000 ట్రేలు అయితే కాసినాయి, అన్నిగానం కాసినాయి. అందుకనే రేట్ అనేది బాగా తక్కువ అయిపోయింది. ఎప్పుడైనా కానీ ఒకసారి టమాటాకు రేటు పడిపోయిందంటే నెక్స్ట్ సారి ఖచ్చితంగా రేట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఎక్కడ చూసిన టమాటాలకు విపరీతంగా రేట్ అనేది పడిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ముందు మంచి రోజులు అయితే టమాటాకి వస్తాయి. కాకపోతే టమాటా మీద ఎక్కువ పెట్టుబడులు అయితే పెట్టి చేయకండి. ఎవరైనా కానీ 1,00,000 నుంచి 2 లక్షలు 3 లక్షలు అయితే పెడతారు ఒక ఎకరానికి. అలా పెట్టకుండా మనమైతే ఒక 20 గుంటలు ఇట్లా పెట్టుకుంటూ వెళ్ళాం అనుకో, మనకు ఒకసారి కాకుండా ఒకసారి రేట్ వస్తాను నేను ముందు నుంచి చెప్తున్నాను. అలానే కానీ రైతులు ప్రతి ఒక్కళ్ళు మనకు రేట్ వస్తలేదు అని అనుకుంటారు ఎవరైనా కానీ. చూస్తారు మన క్రాప్ అయితే ఇలా ఉంది. ఇది మనం అయితే ఇవి రేట్ రా అని చెప్పేసి మనం ఇట్లా పట్టించుకోలేదు కాయ చెట్లని. అయినా కానీ క్రాప్ అయితే కాసినాయి. మనకి ఇదే చెట్లకు ఫస్ట్ పెట్టిన చెట్లు అయిపోయినాయి అని చెప్పాను కదా. ఆ చెట్లకైతే మనం ప్రజెంట్ బీర చెట్లు పెడతాను. బీర విత్తనాలు అయితే తీసుకురావడం జరిగింది. చూద్దాం బీర విత్తనాలు అనేది ఎలా ఉంటాయో. మన ఇవే స్టేకింగ్ పద్ధతిలో పైకి ఎక్కిస్తాం కాబట్టి మనకు ఈ టమాటాకు రేట్ రాకుండానే బీరలో అయితే రేట్ వస్తానే ఉద్దేశంలో అయితే తీసుకురావడం జరిగింది ఇవాళ. ఇవి టమాటాలు అయితే నేను రేట్ తక్కువ ఉన్నా కానీ, మన తక్కువ రేట్లు అయినా కానీ బయట అయితే తెంపుకుంటూ అయితే ఇవ్వడం జరిగింది. చూద్దాం వీటికైతే రేట్ వస్తుంది అనుకుంటాను లాస్ట్ సరికన్నా. ఇవాళనే షాంపిల్స్ అయితే తెంపిన. మనకు ఇవి ఇంకొక 30 డేస్ దాకా అయితే వెళ్తాయి అనుకుంటున్నాయి టమాటాలు. ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్న టమాటాలు అయితే చూస్తారు కదా, సైజు కూడా మంచిగా వచ్చింది. ఏమి ఎరువులు ఎక్కియకుండా కానీ. మనకు టమాటాలో అయితే రేటు ఎప్పుడైనా కానీ మేలో అయితే ఏ ఇయర్ కూడా లేదండి. ఎవరైనా కానీ మేలో ఉంటుంది, ఏప్రిల్లో ఉంటుంది అని చెప్పారు కావచ్చు, కానీ నేనైతే చెప్పలేదు. నేను జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలల రేట్ ఉంటుందని చెప్పాను. ఆ 3 నెలలలో 500 నుంచి 1000 మధ్యలో అయితే అమ్మే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు టమాటాలకు రేట్ అనేది మొత్తం పడిపోయింది కాబట్టి నెక్స్ట్ వచ్చేది రేట్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. అందుకని ఎవరైనా కానీ టమాటా తోటలు ఇప్పుడు స్టార్టింగ్లో పెట్టిన వాళ్ళు ఎవరైనా కానీ వైరస్లు అయితే బాగా వస్తున్నాయి. వీటిని జాగ్రత్త చూసుకోండి. వైరస్ అనేది మరీ విపరీతంగా అయిపోయింది. ఎక్కడ చూసినా వైరస్. టమాటా తోటలు అయితే వైరస్ వల్ల అయితే చాలా నష్టపోయినాయి. అలాగే మనకు వర్షాకాలం రాకుండా వర్షాలు అయితే ఇప్పుడు దారుణంగా పడుతున్నాయి. ఈ వర్షాల ద్వారా కూడా టమాటా చెట్లు ఇంకా తొందరగా ఖరాబ్ అయిపోతాయి. మనం స్టేకింగ్ చేసిన ఖరాబ్ అవుతాయి, కింద పెడితే ఇంకా ఆయనతో ఖరాబ్ అయిపోతాయి. స్టేకింగ్ చేస్తే ఏమైతే అంటే కాలువలలో వాటర్ ఆగడం ద్వారా చెట్లు కూడా ఖరాబ్ అయిపోతాయి తొందర. ఇక మన అయితే ఈ టమాటా చెట్లు అయితే పురుగు కూడా కట్టలేదు, అన్ని కిందికి అంగిపోతున్నాయి ఎక్కడ. వీటిను కట్టినా కానీ మనకు పెట్టుబడి కూడా రాదని చెప్పేసి అలానే వదిలేసిన. ఉన్న కాయలను అయితే తెంపుకొని అమ్ముకోవడం. ఇక మనం బీర చెట్లు వీటిలోకి పెట్టాలనుకున్నప్పుడు అప్పుడు దారాలతోటి ఈ చెట్లను పైకి కట్టి మనం బీర చెట్లు పెట్టుకుందాం. బీర చెట్లలోనే ప్రాఫిట్ తీసుకోగలగాలి. ఎందుకంటే ఇప్పుడు టమాటాకి అయితే నేనైతే ఒక 50,000 పెట్టుబడి పెట్టినా. 50,000 నాకు వచ్చింది 25,000 వచ్చింది ఇప్పటి వరకు. ఇంక 25,000 లాస్లోనే ఉన్నా. ఈ 25,000 సవరించుకోవడానికి అయితే ఇంకొక 4,000 పెట్టి బీర విత్తనాలు అయితే తీసుకురావడం జరిగింది. ఆ బీర విత్తనాలు అయితే ఈస్ట్ వెస్ట్ విఎన్ఆర్ ఇలాంటివి పెట్టుకుంటే అయితే మంచి క్రాప్ వస్తాయి. అవి తీసుకొచ్చి ఇవాళ అయితే షాపు నుంచే తీసుకురావడం జరిగింది. రేపైతే పెట్టాలనుకుంటున్నా. పెట్టేటప్పుడు అయితే మనం ఈ చెట్లను అయితే పైకి కట్టి పెట్టినాం అనుకో, మనకు వీటిలో రేట్ రాలేదు కాబట్టి వీటిలో రేట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయనే ఉద్దేశంలో తీసుకైతే రావడం జరిగింది. మనం చూస్తారు కదా, ప్రజెంట్ అయితే టమాటాలు అయితే మంచిగా ఉన్నాయి. ఇవైతే ఇవి సమ్మర్ కోసం అని పెట్టాము. సమ్మర్ కోసం పెట్టినా అయితే ఈ పండ్లు అయితే ఎండలు 40-42 డిగ్రీలు వచ్చినాయి కానీ చెట్లు అయితే తట్టుకున్నాయి. కాకపోతే రేట్ లేదని చెప్పేసి నేనే వీటిలను ఎరువులు ఇవ్వడం కానీ అవి అయితే వదిలేసాను. ఎరువులు ఇస్తే ఇంకా చెట్లు అనేది గ్రోతింగ్ బాగుంటుండే కావచ్చు. ఈ ప్రజెంట్ అయితే కాయలు అయితే మంచిగా వేసినాయి. చూస్తారు కదా, సైజు కూడా బాగుంది కాయలు. ఇదైతే ఒకసారి పురిగట్టినా కానీ ఎంత హైట్ పెట్టిందో చూస్తారు కదా చెట్లు అయితే. మనకు టమాటాలో అయితే
ఈసారి అయితే నేను లాస్ అయిపోయాను. ఫస్ట్ సారి పెట్టిన అనుభవం ద్వారా అయితే లాస్ అయిపోయాను. ఎప్పుడైనా కానీ ఒకసారి అనుభవం వస్తేనే ఇంకోసారి అంటారు. అందుకే నేను అనేది ఏంటంటే నేను పెట్టుబడి అనేది బాగా పెట్టలేదు కాబట్టి నాకైతే కొద్దిగా పెట్టుబడులు అనేది బాగా కాలేదు. ఒక్కొక్కరు అయితే 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి రైతులు అయితే ఇప్పుడు ఏం చేయలేకపోతున్నారు, ఎందుకంటే రేట్ అనేది అంత దారుణంగా పడిపోయింది కాబట్టి. అందుకనే నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా కానీ ఒకటేసారి టమాటా పెట్టకుండా కొంచెం అనేది ఒక 4-5 స్టెప్పులు పెట్టుకుంటే మనకు టమాటాలో లాభాలు తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. మనం ఈ టమాటా చెట్లు అయిపోయిన వాళ్ళు అయితే వేరే తీగ జాతులు అయితే పెట్టుకోండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ అయ్యింది. మా ఛానల్